హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మమ్మ గారి ఇల్లండి. ఈరోజు వచ్చేసి వెజిటేబుల్ బిర్యానీ రెడీ చేస్తున్నాను కుక్కర్లోనండి. ముందుగా కుక్కర్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాన్లు అన్నీ వేసుకోవాలి. ఆకు, చెక్క, లవంగాలు, యాలక్కాయలు ఇవన్నీ వేసుకోవాలి. అవి బాగా వేగాక కొంచెం వేగించుకోవాలి. వేగించుకున్న తర్వాత వెజిటేబుల్ క్యారెట్, ఆనియన్స్, మిల్ మేకర్, బంగాళదుంప, టమాటా, క్యాప్సికం ఇవన్నీ తీసుకున్నానండి. ముందుగానే ఆనియన్స్ వేసుకుని అందులో వేపుకోవాలి. దాని తర్వాత ఒకటి అలా నెమ్మదిగా వేసుకుంటూ అవి వేపుకుంటూ ఉండాలండి. నెక్స్ట్ వచ్చేసి మిల్ మేకర్ కొంచెం వేడి నీళ్ళు వేసి తీసుకున్నానండి. మిల్ మేకర్ వేసుకున్న తర్వాత వేగించుకోవాలి. వాటిని నానబెట్టుకున్నానండి. టమాటోలు అన్నీ ఒక్కొక్కటి వేసుకొని వేగించుకోవాలి. కొంచెం కొంచెం మగ్గనించుకోవాలండి. అన్నీ మగ్గిన తర్వాత ముందుగానే అల్లం పేస్ట్ రెడీ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొంచెం వేసుకోవాలి. బిర్యానీకి సరిపడా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా బాగా మగ్గిన తర్వాత కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. నేను వచ్చేసి ఒక 1/2 kg బియ్యానికి బిర్యానీ చేస్తున్నానండి. ఇదే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసులు వాటర్ లాగా వేస్తున్నామండి. కొంచెం అది వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు వేసుకుని మరిగించుకోవాలి. తర్వాత నెక్స్ట్ టేస్టింగ్ సాల్ట్ కూడా వేసానండి. బాగా వాటర్ అంతా బాగా మరిగిన తర్వాత బియ్యంలోని కొంచెం వాష్ చేసుకుని నెయ్యి వేసుకుని పక్కన పెట్టుకున్నానండి. మా పిల్లలు ఎక్కువ నెయ్యి ఇష్టపడరండి. అందుకనే డైరెక్ట్గా నెయ్యి వేయకుండా కొంచెం బియ్యంలో కలిపి కొంచెం వేసానండి. బియ్యం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర, పుదీనా ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత కుక్కర్కి మూత పెట్టేయడమేనండి. 2 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 2 విజిల్స్ బాగా ఉడికిపోద్దండి. పిల్లలు ఎక్కువగా వెజిటేబుల్ బిర్యానీ ఇష్టపడతారని ఎక్కువ ఇలాగే చేస్తానండి. కారం ఎక్కువ తినరండి. అంతే అండి. 2 విజిల్స్ వచ్చేసాక వెజిటేబుల్ బిర్యానీ రెడీ అండి. రెడీ అయిన తర్వాత ఇలా ఉన్నదండి. ఓకే అండి. వెజిటేబుల్